Hello, my dear nursing students and all my non-nursing viewers. Welcome back to my channel, Nursing Tutorials. Hi, all my dear students. Today we are going to discuss very short answer questions, part 9 from OBG BSc Nursing third years. In this part, the questions starting from 29 to ending with 33. Now see the first question. Functions of placenta. Next, define vernix caseosa. Next, probable signs of pregnancy. Next, Gödel's sign. And our last question is Chadwick sign. Without wasting time, let's get into our learning journey. In next slide, we have our 29th question, that is functions of placenta. Placenta అనేది మన throughout ప్రెగ్నెన్సీలో it plays a vital role by doing essential functions. ఆ ఫంక్షన్స్ అని నేను ఇక్కడైతే లిస్ట్ అవుట్ చేశాను. ఫస్ట్ సి వన్ బై వన్. ఫస్ట్ వన్ ఈజ్ న్యూట్రిషన్, నెక్స్ట్ రెస్పిరేషన్, నెక్స్ట్ excretion, next hormonal production, next immunity, next barrier function, and last one thermoregulation. Now I will explain one by one. న్యూట్రిషన్కి వచ్చేసరికి ఈ ప్లసెంటా ద్వారా అయితే మదర్స్ బ్లడ్ నుంచి ఫీటస్కి న్యూట్రియంట్స్ అనేవి ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ త్రూ దిస్ ఇట్ కెన్ ఫెసిలిటేట్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ బిట్వీన్ మదర్ అండ్ ఫీటస్. మదర్ అండ్ ఫీటస్కి మధ్య కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆక్సిజన్ అనేది ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇట్ హెల్ప్స్ ఇన్ రిమూవల్ ఆఫ్ వేస్ట్ ప్రొడక్ట్స్. దాన్నే మనం ఎక్స్క్రీషన్ అని అంటాం. ఫీటస్ నుంచి వేస్ట్ ప్రొడక్ట్స్ని ఇది రిమూవ్ చేస్తూ ఉంటుంది. ఏవైతే హార్మోన్స్ ఉంటాయో ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవ్వడానికి లైక్ హెచ్సిజి, ప్రొగెస్ట్రాన్, ఈస్ట్రోజన్, ఆ హార్మోనల్ ప్రొడక్షన్లో కూడా ఈ ప్లసెంటా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇమ్యూనిటీ. ఓకే, ఇట్ విల్ ట్రాన్స్ఫర్ యాంటీబాడీస్ ఫ్రమ్ మదర్ టు ఫీటస్. తర్వాత బ్యారియర్ ఫంక్షన్. హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ ఫీటస్ దగ్గరికి వెళ్ళకుండా ఇది ఒక ప్రొటెక్టివ్ లేయర్లా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇట్ విల్ మెయింటైన్ ప్రాపర్ టెంపరేచర్. దాన్నే మనం థర్మోరెగ్యులేషన్ అని అంటాం. ఇక్కడ సమ్మరైజ్ చేసి చెప్పేశాను. మీకు ఎవరికైనా ఈచ్ పాయింట్ టు పాయింట్ క్లియర్ నోట్స్ కావాలి అని అంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో క్లియర్గా అయితే పాయింట్ టు పాయింట్ నోట్స్ అనేది ఇస్తాను. బట్ ఈ పాయింట్స్ అనేవి జస్ట్ బై సీయింగ్ దిస్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. మీరే ఓన్గా దీని ఎక్స్ప్లెనేషన్ రాయొచ్చు. లేదు పాయింట్ టు పాయింట్ కావాలంటే మాత్రం కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మీరు కమెంట్ చేసే ముందు మీకు ఏ క్వశ్చన్ ఏ యూనిట్ నుంచి కావాలి అంటే, లేదా ఒక కండిషన్ కావచ్చు, ఏదైనా ఒక క్వశ్చన్ కావచ్చు, దాని కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తే నేను దానికి నోట్స్ అప్లోడ్ చేస్తాను. నోట్స్ సెండ్ చేయండి అని అంటే దేనికి సెండ్ చేయాలనే ప్రాపర్ డీటెయిల్స్ లేకుండా నేను సెండ్ చేయలేను కదా. అందుకే చాలా వరకు రిప్లై ఇవ్వలేదు. రిప్లై ఏమి ఇవ్వట్లేదు అంటే నోట్స్ సెండ్ చేయరా అలా ఏమి అనుకోవద్దు. కంప్లీట్ డీటెయిల్స్ పెట్టండి. అంటే క్వశ్చన్ కావచ్చు లేదా కండిషన్ కావచ్చు, మీకు ఏదైతే నీడ్ ఉందో దాన్ని బట్టి మీరు కమెంట్ చేస్తే నోట్స్ అనేది ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఓకే, నౌ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ స్లైడ్. Next slide, we have our 30th question, that is define vernix caseosa. Now see the definition. First I will read, then you all go through it. Definition. Vernix caseosa is a white, creamy, cheese-like substance that covers the skin of the fetus during the last trimester of pregnancy. వీళ్ళు ఎంతమంది గైనిక్ వార్డ్స్లో పోస్టింగ్స్ అయి ఉన్నారు? ఎవరైతే పోస్టింగ్స్ అయి ఉన్నారో వాళ్ళకి ఇది ఈజీగా అర్థమై ఉంటుంది. బికాస్ వాళ్ళు ప్రాక్టికల్గా అయితే చూస్తారు కదా ఆఫ్టర్ డెలివరీ తర్వాత బేబీ ఎలా ఉంటారు ఏంటి అనేది. సో వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ వెర్నిక్స్ కాసోసా చూసే ఉంటారు. డెలివరీ తర్వాత బేబీ స్కిన్ చుట్టూ ఉంటుంది కదా క్రీమ్ లాగా, వాక్స్ లాగా సబ్స్టెన్స్, దాన్నే ఈ వెర్నిక్స్ కాసోసా అని అంటాం. మనం కూడా నార్మల్ పీపుల్ కూడా చూస్తూ ఉంటాం. ఫ్యామిలీలో ఎవరైనా డెలివరీస్ అయినా, సో ఆ టైంలో ఏంటంటే బేబీస్ని చూస్తే స్కిన్ చుట్టూ సమ్వాట్ క్రీమ్ లాగా ఒక టెక్స్చర్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. దాన్నే ఇక్కడ వెర్నిక్స్ కాసోసా అని అంటాం. నౌ సి ద ఫంక్షన్స్ ఆఫ్ ఇట్. ఫంక్షన్స్లోకి వచ్చేసరికి ఏంటంటే ఇది ఒక లూబ్రికేషన్ లాగా అయితే హెల్ప్ అవుతుంది విత్ యాంటీమైక్రోబియల్ ప్రాపర్టీస్ అండ్ యాంటీఫంగల్ ఎఫెక్ట్స్.
యాంటీఫంగల్ ఎఫెక్ట్స్ అండ్ యాంటీమైక్రోబియల్ ప్రాపర్టీస్‌తో కలిగి ఒక లూబ్రికెంట్‌లా అయితే ఉంటుందన్నమాట. ఎందుకు అనంటే స్మూత్ పాసెస్ ఆఫ్ ద బేబీ ఈజీగా పాస్ అవ్వడానికి. నెక్స్ట్ థర్మో రెగ్యులేషన్ అంటే టెంపరేచర్‌ని రెగ్యులేట్ చేయడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. ఇట్ విల్ యాక్ట్ లైక్ ఏ మాయిశ్చరైజర్ ఫర్ ద బేబీ స్కిన్. బేబీ స్కిన్ అనేది డీహైడ్రేట్ అవ్వకుండా స్కిన్ అనేది డెవలప్ అవ్వడానికి వెర్నిక్స్ కెసోసా అనేది మాయిశ్చరైజర్ లాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ పోస్ట్ డెలివరీ తర్వాత ఏమైనా వూండ్స్ ఉన్నా సరే డెలివరీ టైంలో ఫాస్ట్‌గా హీల్ అవ్వడానికైతే ఈ వెర్నిక్స్ కెసోసా హెల్ప్ అవుతుంది. దీస్ ఆర్ ద సమ్ ఫంక్షన్స్ ఆఫ్ ఇట్. సో, డెఫినిషన్ ఒకటి చూసుకుంటే చాలు. ఫంక్షన్స్ అనేవి ఈజీగా అర్థం అవ్వడానికి మాత్రమే చెప్పాను. ఇఫ్ ఎనీవన్ వాంట్ టు రైట్ యూ కెన్ ఆర్ ఎల్స్ జస్ట్ లిసన్. Now move on to the next question. Next, our 31st question is probable signs of pregnancy. Here I have mentioned you some of the signs. See one by one. Signs of pregnancy. Breast enlargement. ప్రెగ్నెన్సీ టైంలో ప్రొగెస్ట్రాన్ అండ్ ఈస్ట్రోజన్ హార్మోన్స్ అనేవి ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుంది కదా. బ్రెస్ట్ అనేది స్వెల్ అయిపోవడము, ఇంకా టెండర్ అండ్ పెయిన్ఫుల్ సెన్సేషన్ అయితే ఇస్తూ ఉంటుంది ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్. నెక్స్ట్ సైన్ ఈస్ ఫెటిగ్. ప్రొగెస్ట్రాన్ హార్మోన్ ప్రొడక్షన్ ఎక్కువ ఉండడం వల్ల ఉమెన్ బాడీ ఎనర్జీని ఎక్కువ డిమాండ్ చేస్తూ ఉంటుంది. సో దట్ దే యూజువల్లీ ఫీల్ ఎగ్జాస్టెడ్ అండ్ టైర్డ్. నెక్స్ట్ సైన్ ఈస్ స్లైడ్ బ్లీడింగ్ ఆర్ క్రాంపింగ్. యూజువల్లీ ఇంప్లాంటేషన్ ప్రాసెస్ అంటే ఫెర్టిలైజ్డ్ ఎగ్ యూట్రైన్ లైనింగ్ దగ్గర ఇంప్లాంట్ అవుతూ ఉన్నప్పుడు ఉమెన్ మే ఫీల్ దట్ స్లైడ్ బ్లీడింగ్ ఆర్ క్రాంపింగ్. ఓకే. నెక్స్ట్ సైన్ ఈస్ ఫుడ్ ఎవర్షన్ ఆర్ క్రేవింగ్స్. ఈ ప్రెగ్నెన్సీ టైంలో హార్మోన్స్ అనేవి ఎక్కువ చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళకేంటంటే కొన్ని సార్లు స్ట్రాంగ్ ఎవర్షన్ అంటే స్ట్రాంగ్‌లీ కొన్ని స్మెల్స్‌కి చాలా సెన్సిటైజ్ అయిపోయి ఫుడ్‌ని అవాయిడ్ చేయడము, కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్స్ క్రేవింగ్స్ లాగా ఉండడము అలా ఉంటుంది. నెక్స్ట్ సైన్ ఈస్ హెడేక్. సో, హెడేక్ ఎందుకొస్తూ ఉంటుంది అనంటే డ్యూ టు ఇంక్రీజ్డ్ ఫ్లో ఆఫ్ బ్లడ్ అండ్ హార్మోనల్ ఎక్స్‌చేంజ్. హార్మోనల్ ఎక్స్‌చేంజ్ వల్ల ఇంకా ఏంటంటే బ్లడ్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల హెడేక్ అనేది వస్తూ ఉంటుంది. నెక్స్ట్ సైన్ ఈస్ మూడ్ స్వింగ్స్. ఇదైతే మనం కామన్‌గా చూస్తూ ఉంటాము. అండ్ ఎవరైనా ప్రెగ్నెంట్ వుమెన్ మన ఇంట్లో ఉన్నట్లయితే ఈ పాటికి చాలా వరకు అబ్జర్వ్ చేసుంటాం కూడా. వెంటనే కోపం వస్తుంది. లేదంటే ఒక్కొక్కసారి ఏడుస్తారు. అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎమోషనల్ అప్స్ అండ్ డౌన్స్ అయితే ఉంటది. అండ్ అవర్ లాస్ట్ సైన్ ఈస్ కాన్‌స్టిపేషన్. ఇదైతే మోస్ట్ కామన్ సైన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఎందుకు అనంటే ప్రెగ్నెన్సీ టైంలో డైజెస్టివ్ సిస్టమ్ యొక్క వర్క్‌ని హార్మోన్స్ స్లో డౌన్ చేసేస్తాయన్నమాట. సో, ఆ టైంలో ఏంటంటే వుమెన్ కెన్ యూజువల్లీ ఫీల్ లెస్ ఫ్రీక్వెంట్ ఇన్ బౌల్ మూవ్‌మెంట్. త్రూ దిస్ వి కంప్లీటెడ్ అవర్ ప్రాబబుల్ సైన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఒకసారి మళ్ళీ ఈచ్ పాయింట్ నేను రిపీట్ చేస్తాను. ఓకే. See, the first sign is breast enlargement. Next, fatigue. Next, slight bleeding or cramping. Next, food aversion or cravings. Next, headache. Next, mood swings. And the last one is constipation. Our next question is Gödel sign. Here I have given you definition, cause and clinical importance. ఫస్ట్ నేనైతే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. గూడిల్ సైన్ వచ్చేసరికి ఏంటంటే 4 to 6 వీక్ ఆఫ్ గెస్టేషన్లో అయితే చూస్తూ ఉంటాం. సో దీని యొక్క సైన్ వచ్చేసరికి ఏంటంటే సాఫ్టనింగ్ ఆఫ్ ద సర్విక్స్ డ్యూరింగ్ ఎర్లీ ప్రెగ్నెన్సీ. ఎర్లీ ప్రెగ్నెన్సీ టైంలో సర్విక్స్ని సాఫ్టనింగ్ చేస్తుంది. ఇదే గూడిల్ సైన్ అంటాం అన్నమాట. కాజ్ వచ్చేసరికి ఏంటి, ఇంక్రీజ్డ్ బ్లడ్ ఫ్లో అండ్ హార్మోనల్ చేంజెస్. హార్మోనల్ చేంజెస్ అవ్వడం వల్ల అంటే ప్రొగెస్ట్రాన్ అండ్ ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి చేంజ్ అవ్వడం వల్ల, అలాగే బ్లడ్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఈ గూడిల్ సైన్ అనేది మనం 4 to 6 వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీ టైంలో అయితే చూస్తూ ఉంటాం. నెక్స్ట్ క్లినికల్ ఇంపార్టెన్స్ వచ్చేసరికి ఇది పెల్విక్ ఎగ్జామ్ ద్వారా ఎర్లీ ప్రెగ్నెన్సీని డయాగ్నోస్ చేయడానికి అయితే హెల్ప్ అవుతుంది. నౌ సీ ద డెఫినేషన్. ఫస్ట్ ఐ విల్ రీడ్, దెన్ యూ ఆల్ గో త్రూ ఇట్. Gödel sign is the softening of the cervix during early pregnancy. Typically occurs around the 4th to 6th week of gestation and is considered a probable sign of pregnancy. Cause increased blood flow and hormonal changes. Clinical importance helps in diagnosing early pregnancy during a pelvic exam.
ఆల్ మై డియర్స్ క్లియర్ అబౌట్ ఇట్. చాలా సింపుల్. గూగుల్ సైన్ వచ్చేసరికి బిఫోర్ నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అలాగే మీరు 2 పాయింట్స్‌లో గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. యూజువల్లీ గూగుల్ సైన్ అంటే సాఫ్టనింగ్ ఆఫ్ ద సర్విక్స్. నెక్స్ట్ ఎప్పుడు చూస్తాము అనంటే అండ్ ఫోర్త్ ఎండ్ కాదు, 4th to 6th వీక్ ఆఫ్ గెస్టేషన్ అంటే 4th to 6th వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీ టైంలో చూస్తూ ఉంటాం. కాజ్ వచ్చేసరికి హార్మోనల్ ఎక్స్చేంజ్ అయినా, బ్లడ్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అయినా దీనికి కాజెస్ అన్నమాట. క్లినికల్ ఇంపార్టెన్స్ అంటే ఈజీగా ఎర్లీ ప్రెగ్నెన్సీని పెల్విక్ ఎగ్జామ్ ద్వారా అయితే డిటెక్ట్ చేయడానికి ఈ గూగుల్ సైన్ అనేది హెల్ప్ అవుతుంది. ఓకే, మూవ్ టు నెక్స్ట్ స్లైడ్. అండ్ అవర్ లాస్ట్ క్వశ్చన్ ఈస్ చాడ్విక్ సైన్. ప్రీవియస్ క్వశ్చన్లో మనం గూగుల్ సైన్ అయితే డిస్కస్ చేసుకున్నాం కదా. గూగుల్ సైన్లో వచ్చేసరికి సాఫ్టనింగ్ ఆఫ్ ద సర్విక్స్ని మనం గూగుల్ సైన్ అని అంటాం. ఈ చాడ్విక్ సైన్లో వచ్చేసరికి ఏంటంటే బ్లూయిష్ ఆర్ పర్పులిష్ డిస్కలరైజేషన్ ఆఫ్ సర్విక్స్ ఆర్ వెజైనా. ఇది యూజువల్లీ ఎప్పుడు ఉంటుంది అని అంటే 6th to 8th వీక్ ఆఫ్ గెస్టేషన్. అక్కడ సాఫ్టనింగ్ ఆఫ్ ద సర్విక్స్ అంటే గూగుల్ సైన్ ఎప్పుడు చూస్తూ ఉంటాం, 4th to 6th వీక్ అయితే చాడ్విక్ సైన్ని మనం 6th to 8th వీక్ ఆఫ్ గెస్టేషన్లో అయితే చూస్తూ ఉంటాం. అండ్ ఇది కూడా ఒక ప్రాబబుల్ సైన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. దీనికి కాజెస్ వచ్చేసరికి ఏంటి అని అంటే ఇంక్రీజ్డ్ బ్లడ్ ఫ్లో అండ్ వాస్కులరైజేషన్. బ్లడ్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అవ్వడం. ఇంకొకటి వాస్కులరైజేషన్ అంటే ఇంక్రీజ్డ్ బ్లడ్ వెజల్స్. ఓకే, పర్టికులర్ ఏరియాలో బ్లడ్ వెజల్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల కూడా ఈ బ్లూయిష్ ఆర్ పర్పుల్ డిస్కలరైజేషన్ అనేది చూస్తూ ఉంటాం. నెక్స్ట్ క్లినికల్ ఇంపార్టెన్స్. ఇది కూడా పెల్విక్ ఎగ్జామ్ ద్వారా ఎర్లీ ప్రెగ్నెన్సీని డిటెక్ట్ చేయడానికి అయితే హెల్ప్ చేస్తుంది. Now see the definition. Chadwick sign is the bluish or purplish discoloration of the cervix, vagina and vulva during early pregnancy. It usually appears around the 6th to 8th week of gestation and is considered a probable sign of pregnancy. Cause increased blood flow and vascularization. Clinical importance helps in early pregnancy diagnosis during pelvic exam. Okay, are you clear? బేసికలీ రెండింటికి డిఫరెన్సెస్ చూసుకుంటూ ఉంటే అంటే ఇటు గూగుల్ సైన్కి చాడ్విక్ సైన్కి డిఫరెన్సెస్ చూసుకుంటూ ఉంటే మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. గూగుల్ సైన్ వచ్చేసరికి 4th to 6th వీక్ ఆఫ్ గెస్టేషన్లో చూస్తూ ఉంటాం. చాడ్విక్ సైన్ వచ్చేసరికి 6th to 8th వీక్ ఆఫ్ గెస్టేషన్లో చూస్తూ ఉంటాం. గూగుల్ సైన్ ఈస్ ద సాఫ్టనింగ్ ఆఫ్ సర్విక్స్. మరి చాడ్విక్ సైన్ అయితే cervix and vagina showing or exhibiting purple or bluish discoloration. ఓకే, రెండు కూడా ప్రాబబుల్ సైన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. రెండింటికి కాజెస్ వచ్చేసరికి ఇంక్రీజ్డ్ బ్లడ్ ఫ్లో అండ్ ఇంక్రీజ్డ్ బ్లడ్ ఫ్లో. కాజెస్లో ఒకే ఒక డిఫరెన్స్ ఉంది, అదే వాస్కులరైజేషన్ అంటే ఇంక్రీజ్డ్ బ్లడ్ వెజల్స్ అనేది ఎక్కువ ఉంటుంది చాడ్విక్ సైన్లో. నెక్స్ట్ క్లినికల్ ఇంపార్టెన్స్ కూడా రెండింటికి సేమ్. ఏంటి అని అంటే పెల్విక్ ఎగ్జామ్ ద్వారా ఎర్లీ ప్రెగ్నెన్సీని ఈజీగా డిటెక్ట్ చేయడానికి ఈ 2 సైన్స్ అయితే హెల్ప్ అవుతాయి. ఆల్ యూ క్లియర్ అబౌట్ టుడేస్ క్లాస్? Thank you all for your amazing patience throughout the class. Thank you so much. We'll meet again in next class with new topic. Bye. Until that, stay tuned in Nursing Tutorials 99. For more updates, please do subscribe.